దేవుడు ఉంటే ఇంతమంది స్త్రీల పైన అమ్మాయిల పైన అత్యాచారాలు జరుగుతుంటే, చంపేస్తుంటే దేవుడు ఏం చేస్తున్నాడు అని అడిగాను. దేవుడు ఏం చేస్తున్నాడు? ఇంతమంది పైన అమ్మాయిల పైన అత్యాచారాలు చేసి చంపేస్తుంటే అసలు దేవుడు ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. నేను దేవుడిని ఇదే క్వశ్చన్ అడిగాను. అవును ప్రభా, నువ్వెక్కడున్నావు? వీళ్ళందరినీ చంపుతూ ఉంటే, వీళ్ళందరినీ హింసిస్తుంటే, చిన్న పిల్లల్ని చంపుతుంటే, ఉయ్యాలలో ఉన్న వారిని కూడా చంపుతున్నారు. వీళ్ళందరినీ చంపుతుంటే నువ్వేమైపోయినావు? నువ్వు దేవుడు కదా, ఎక్కడున్నావు? నువ్వు వీళ్ళని కాపాడాలి కదా అని దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు నాకు చెప్పాడు ఏంటంటే, స్త్రీని నేను అమూల్యమైన వారిగా పురుషులకు అప్పచెప్పాను. ఒకరికి చెల్లిగా, ఒకరికి అక్కగా, ఒకరికి భార్యగా, ఒకరికి బిడ్డగా, ఒకరికి మనుమరాలిగా నేను అప్పగించాను. ఇదిగో వారిని కాపాడాల్సిన బాధ్యత పురుషులకు అప్పగించాను. వారు మనస్సులు చెడిపోయి వారు కాపాడాలని వాళ్ళకి అప్పగిస్తే వాళ్ళే చెరిపేస్తుంటే వాళ్ళను నేను దుఃఖపడుతున్నాను. స్త్రీలను నేను అమూల్యమైన వారిగా మీకు అప్పగించాను. అయితే మీరందరూ వాళ్ళను ఒక పశువులాగా చూస్తున్నారు. రీసెంట్గా పోయిన నెల జరిగింది ఒక సంఘటన. ఒక అమ్మాయి ఫ్రెండ్ దగ్గరికి బయలుదేరింది రాజస్థాన్లో. ఆటోలో కూర్చుంటే ఆటోవాడు అమ్మాయిని ఒక హోటల్ దగ్గరికి తీసుకెళ్ళాడు. అంకుల్ ఇక్కడికి కాదు, నేను మా ఫ్రెండ్ దగ్గరికి అని చెప్పాను కదా అంటే, ఆ అమ్మాయికి హోటల్ అతనికి బలవంతంగా అమ్మేశారు. వాడు అమ్మాయిని కొనుక్కొని వాడు 5 హోటళ్లకు తిప్పేసి 30 మందితోటి చెరిపేస్తే ఆ అమ్మాయి చావు బతుకుల మధ్యలో ఉంది. 32 మంది 5 రోజుల్లో. చిన్న అమ్మాయి. సమాజానికి స్త్రీని దేవుడు ఎందుకు అప్పగించాడు తెలుసా? సమాజానికి ఆధారము స్త్రీ అని అప్పగించాడు. సాటి అయిన సహాయం అని అందించాడు. ఆ స్త్రీని చూసుకోవాల్సిన బాధ్యత, కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పురుషుడికి ఉందని దేవుడు నాకు తెలియజేశాడు. ఏ పురుషుడైతే ఇది మరచిపోయి కాపాడుకోవాల్సిన ఆ స్త్రీని, ఆ చంటి బిడ్డల్ని మృగాల్లాగా తయారయ్యి ఆ స్త్రీ పైన పడుతున్నారు. పిల్లరా, ఈ లోకములో దేవుడు మనకు అప్పగించాడు ఆ బాధ్యత. పురుషులకు అప్పగించాడు. రోజులలో తెలుసా పిల్లరా, ఒకడు తల్లిని చెరిపేశాడు. నిజం చెప్తున్నా, మీరు న్యూస్ చూడండి. సమాజం ఎంత భయంకరంగా తయారైందంటే, ఎంత ఘోరంగా తయారైపోయిందంటే, వీటన్నిటినీ దేవుడు మంచిగా చేయాలని దేవుడు అప్పగించాడు. కానీ మనుషులు ఏం చేశారు తెలుసా? మనుషులు చెరిపివేయబడ్డారు. ఇదంతా తప్పు కొరకు జరుగుతున్న నాటకము. ఈ నాటకంలో పడిపోతున్నారు అందరూ. మీరు గుర్తుపెట్టుకోండి, సినిమాలు తీయడము డబ్బు కొరకు వాళ్ళు తీస్తున్నారు. దాన్ని బట్టి సమాజము ఆ మైండ్ సెట్ని అలవాటు చేసుకుంటుంది. వాడు డబ్బు కొరకు ఈ విధంగా వాళ్ళు సినిమాలు తీస్తున్నారు. దాన్ని బట్టి చెడును నేర్చుకుంటున్నారు. అవి చూసి, చూడరాని విషయాలు కూడా చూసి నేర్చుకొని విచక్షణ రహితంగా తయారవుతున్నాడు. మొన్న రీసెంట్గా ఒకడు చంపాడు మన శంషాబాద్ ఎయిర్పోర్ట్ సైడ్. ఒక మైనర్ అమ్మాయి పైన పెళ్ళైనాడు. తనకే కావాలనుకున్నాడు. తల్లికి తెలిసిన తర్వాత ఆ తల్లి పోలీస్ కేసు పెడితే వాడు బెదిరించాడంట, నీ భర్తను చంపింది నేనే, మిమ్మల్ని కూడా నేను చంపుతాను అన్నాడు. ఆయనకి తాగిపిచ్చి దాంట్లో విషం ఇచ్చి హార్ట్ అటాక్ అని క్రియేట్ చేయించింది. తర్వాత ఒకే అర్ధ గంటలో
6 ప్రాణాలను బలి తీసుకున్నాడు వాడు. అర్ధగంట నుంచి 2 గంటల మధ్యలో. అంటే మైండ్ సెట్ మొత్తము మార్చివేయబడుతుంది. అపవాది ప్రతి ఒక్కరి మీద అటాక్ చేస్తున్నాడు. దేవుడు ఈ లోకములో మనల్ని ఎట్లా పెట్టాడంటే ఉప్పుగా పెట్టాడు. ఆ ఉప్పే విషమైపోతే దేవుడు ఏడుస్తున్నాడు. తన సమయం వచ్చినప్పుడు వీళ్ళారా నీకు అప్పచెప్పాడు ఈ బాధ్యతను. అప్పచెప్పి దేవుడు ఆయన సమయం కొరకు ఎదురు చూస్తున్నాడు.